ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటినుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి ప్రశాంతంగా వినండి. కళ్లలో రక్తపు జీరలు. మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కళ్లల్లోకి చూస్తూ మాట్లాడతాం. కళ్లల్లో రక్తపు జీరలు ఉంటే ఇట్టే తెలిసిపోతుంది కనుక ఎదుటి వ్యక్తిలో మనం గమనించేది మొట్టమొదట ఈ లక్షణమే. వయసు పెరుగుతున్న కొద్దీ కళ్ళు స్వచ్ఛమైన తెలుపును కోల్పోయి క్రమంగా రక్తపు జీరలను సంతరించుకుంటాయి. కోపం, ఉక్రోషం, తమకం వంటి అనేకానేక భావాలు కళ్లల్లో రక్తపు జీరలుగా ప్రతిఫలిస్తాయి. అలాగే అనేకానేక వ్యాధులు, పరిస్థితులు కళ్లను ఎర్రగా రక్తపు జీరలతో కనపడేలా చేస్తాయి. కళ్లల్లో ఎరుపుదనం కనిపించే విధానాన్ని బట్టి సమస్య ఏమిటన్నది కొంతవరకు ఊహించవచ్చు. ఉదాహరణకు, కనురెప్పల క్రింద రక్తనాళాలు వాచిపోయి స్రావయుక్తంగా ఉంటే అది నేత్రాభిషింధం లేదా కంజక్టివైటిస్ వంటి ఇన్ఫ్లమేషన్లకు సూచన. అలా కాకుండా కంటిలోని కృష్ణపటలం అంటే ఐరిస్ చుట్టూ రక్తనాళాలు ఉబ్బిపోయి నొప్పిని, దృష్టి సమస్యలను కలిగిస్తుంటే కంటిపైన పారదర్శకంగా ఉండే కార్నియో పొరకు ఇన్ఫ్లమేషన్ వచ్చినట్లుగా లేదా కంటిలోపలి నిర్మాణాలు వ్యాధిగ్రస్తమైనట్లుగా అర్థం చేసుకోవాలి. కంటి ఎరుపుదనానికి, రక్తపు జీరలకు వెనుక ఉన్న ఇలాంటి కారణాలను శోధించేందుకు కొన్ని పాయింట్లు దోహదపడతాయి. 1. ఎరుపుదనం ప్రధానంగా కనురెప్పల లోపల ఉందా? అయితే దీనికి కారణం ఇన్ఫెక్షన్ వల్ల కళ్లకలక లేదా ఇన్ఫెక్టివ్ కంజక్టివైటిస్ కావచ్చు. కన్ను అంతా ఎర్రగా కనిపించడంతో పాటు కనురెప్ప లోపలి పొర మరింత ఎర్రగా కనిపిస్తే అది నేత్రాభిషింధానికి అంటే కంజక్టివైటిస్కు సూచన. ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు నేత్రాభిషింధాన్ని కలిగిస్తాయి. చీము, స్రావాలు అనేవి ప్రధానంగా ఉంటే ఇన్ఫెక్షన్గానూ, కేవలం దురద, మెరమెరలాడటాలు అనేవి ఉంటే ఎలర్జీగానూ అర్థం చేసుకోవాలి. సూచనలు: నేత్రాభిషింధం ఉన్నప్పుడు తలారా స్నానం చేయడాన్ని, తాంబూల సేవనను సంహితాకారులు నిషేధించారు. ఉదయం పూట జలనేతి, రాత్రిపూట చల్లటి నీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడే తీసిన వెన్న కంటికి చాలా మంచిది. త్రిఫలాలు, అభ్రకభస్మం, స్వర్ణమాక్షిక భస్మాలను తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల నేత్రాభిషింధాలు తగ్గుతాయి. బాహ్య ప్రయోగంగా ఆయుర్వేదంలో సేకం, ఆస్యోతనం, పుటపాకం, తర్పణం, అంజనం అనే క్రియాకల్పాలను చెప్పారు. వీటిని అవసరానుసారం చేయాల్సి ఉంటుంది. గృహచికిత్సలు: 1. 2 చెంచాలు ఆవు నెయ్యికి 1 చెంచాడు పంచదారను చేర్చి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. 2. అరకప్పు మోతాదుగా త్రిఫలా కషాయాన్ని పాలతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 3. వెలిగారం అంటే బొరాక్స్ లేదా పటిక అంటే ఆలంను వేడినీటిలో కరిగించి కంటిని కడగాలి. 4. మునగాకు నుంచి రసం పిండి కంట్లో డ్రాప్స్గా వేయాలి. ఔషధాలు: త్రిఫలా గుగ్గుళ్ళు, త్రిఫలాఘృతం, అభ్రకభస్మం, స్వర్ణమాక్షిక భస్మాలను తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల నేత్రాభిషింధాలు తగ్గుతాయి. బాహ్య ప్రయోగం: నేత్రబిందు. 2. కంటిలో తెల్లగా కనిపించే ప్రాంతం హఠాత్తుగా ఎర్రగా మారిందా? అయితే దీనికి కారణం నేత్రపటలగత రక్తస్రావం అంటే సబ్కంజక్టైవల్ హెమరేజ్ కావచ్చు. కంటిపైన పలుచగా, పారదర్శకంగా పరుచుకుని ఉండే కంజంక్టివా అనే పొరక్రింద భాగంలో రక్తస్రావం జరిగితే సబ్కంజక్టైవల్ హెమరేజ్ వల్ల కళ్ళు రక్తం ఓడుతున్నట్లుగా ఎర్రగా కనిపిస్తాయి. కంటి ఉపరితలంపైన ఏ చిన్నపాటి దెబ్బ తగిలినా ఆ ప్రాంతంలో ఉండే రక్తనాళం చిట్లి రక్తం చుట్టుప్రక్కల ప్రదేశానికి విస్తరిస్తుంది. కంటిని బలంగా నలుముకుంటే కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. కంటి వెలుపలి పొరల్లో పరుచుకున్న ఈ రక్తం చర్మంలో కముకు దెబ్బల వలన ఏర్పడే నీలం రంగు మచ్చల్లా కాకుండా స్వచ్ఛమైన ఎరుపుదనంతో టమాటా రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం ఈ రక్తం బయట వాతావరణానికి దగ్గరగా ఉంటూ ఆక్సీకరణం చెందడమే. దెబ్బలు, ఒత్తిళ్లు మొదలైన వాటివలన ఎరుపుదనం ఏర్పడితే కన్ను మామూలు స్థితికి రావడానికి కనీసం 2-3 వారాలు పడుతుంది. ఔషధాలు: త్రిఫలా గుగ్గుళ్ళు, చంద్రకళారసం. బాహ్య ప్రయోగం: త్రిఫలా ఆస్యోతనం. 3. కృష్ణపటలం చుట్టూ ఎరుపుదనం కనిపిస్తోందా? అయితే దీనికి కారణం నేత్రశోథ అంటే ఐ ఇన్ఫ్లమేషన్ కావచ్చు. కంటి లోపల ఇన్ఫ్లమేషన్ అంటే ఐరైటిస్ వల్లగాని, కంటి లోపలి ద్రవాల్లో ఒత్తిడి పెరిగిపోవడం అంటే ఎక్యూట్ గ్లాకోమా వల్లగాని, స్వచ్ఛపటలం లేదా కార్నియా వ్యాధిగ్రస్తమవటం అంటే కెరటైటిస్ వల్లగాని ఇలాంటి ఎరుపుదనం ఏర్పడుతుంది. ఔషధాలు: త్రిఫలా గుగ్గుళ్ళు, సప్తామృతలోహం. 4. కంట్లో మెరమెరలాడుతూందా? అయితే దీనికి కారణం ఎలర్జీ వల్ల కళ్లకలక అంటే ఎలర్జిక్ కంజక్టివైటిస్ కావచ్చు. ధూళికణాలు కంట్లో కడినప్పుడు కంట్లోని సున్నితమైన భాగాలు ప్రతిస్పందించి ఎరుపుదనాన్ని, కన్నీళ్లను కలిగిస్తాయి. ఇదొక రకమైన రక్షణ ఏర్పాటు. ఈ స్రావాల వలన కంటిలోని నలుసులు పల్చబడి వెలుపలకు వెళ్ళిపోతాయి. సూచనలు:
ధూళికణాలు బయటకు వెళ్లకుండా కంట్లోనే ఉండిపోతే స్వచ్ఛమైన త్రిఫలా కషాయాన్ని కంట్లో చిమ్మించి కొట్టాలి. అయినప్పటికీ కంట్లో నలుసు అలాగే ఉండిపోతే ఏదన్నా సన్నటి గాజుకడ్డిని కనురెప్పపైన ఉంచి కనురెప్పలను చేతితో పట్టుకుని గాజుకడ్డి ఆధారంగా తిరగతిప్పాలి. ఇప్పుడు నలుసు ఎక్కడ ఉందో మీకు కనిపిస్తుంది. దీనిని స్వచ్ఛమైన బట్టకొసతో తొలగించాలి. ఔషధాలు: త్రిఫలా గుగ్గుళ్ళు, చంద్రకళారసం. బాహ్య ప్రయోగం: త్రిఫలా ఆస్యోతనం. 5. కన్ను ఎర్రగా ఉండటంతో పాటు నొప్పిగా కూడా ఉంటోందా? అయితే దీనికి కారణం సంస్థాగత వ్యాధులు అంటే సిస్టమిక్ డిసీజెస్ కావచ్చు. నొప్పి అనేది ఇన్ఫెక్షన్కు, ఇన్ఫ్లమేషన్కు సూచన. కంట్లో నలుసులు పడటం, స్వచ్ఛపటలం లేదా కార్నియా వ్యాధిగ్రస్తమవటం అంటే కెరటైటిస్ మొదలైన స్థానిక కారణాలే కాకుండా మధుమేహం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే రక్షణ శక్తి స్వయం ప్రేరితమైన వ్యాధుల కారణంగా కంటిలో ఎరుపుదనం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో కారణానుగుణంగా చికిత్స చెయ్యాలి. 6. కంటి ఎరుపుదనంతో పాటు చూపు కూడా దెబ్బతింటోందా? అయితే దీనికి కారణం కార్నియా వాపు అంటే కెరటైటిస్ కావచ్చు. కంజక్టివైటిస్ వల్ల తాత్కాలికంగా దృష్టిలో మసగదనం ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరం కాదు. అయితే కెరటైటిస్ మరియు హెర్పీస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఎరుపుదనమే కాకుండా కంటిచూపు సైతం దెబ్బతినే అవకాశం ఉంది. సూచనలు: దీనికి తక్షణమే స్వర్ణభస్మం వంటి ఇమ్యూనిటీని పెంచే ఔషధాలతో చికిత్స చేయాల్సి ఉంటుంది. త్రిఫలా ఘృతం రోజువారీ తీసుకుంటే వైరసులకు వ్యతిరేకంగా రక్షణ శక్తి పెరుగుతుంది. 7. కంటి పాప ఆకారంలో లేదా పరిమాణంలో మార్పు కనిపిస్తోందా? అయితే దీనికి కారణం కంటి అంతర్గత భాగాలు వ్యాధిగ్రస్తమవటం కావచ్చు. నేత్రాభిషింధం అంటే కంజక్టివైటిస్లో కంటి పాప సైజులో ఏ విధమైన మార్పు ఉండదు. అయితే కెరటైటిస్ మరియు ఐరైటిస్ వ్యాధుల్లోనూ కంట్లో నలకపడిన సందర్భాల్లోనూ కంటి పాప సైజు మారుతుంది. కంటి పాప ఆకృతి మారినప్పుడు సత్వరంగా చికిత్సకు ఉపక్రమించాల్సి ఉంటుంది. 8. కన్నును ముట్టుకుంటే చాలు నొప్పిగా ఉంటోందా? అయితే దీనికి కారణం నీటి కాసులు అంటే గ్లాకోమా కావచ్చు. నేత్రాభిషింధం వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధుల్లో కన్ను సున్నితంగా మారి ఒత్తిడిని తట్టుకోలేనట్లుగా తయారవుతుంది. అయితే గ్లాకోమా అంటే కంటిలోపల ద్రవం సంచితమై ఒత్తిడి పెరగడం అనే వ్యాధిలో కన్ను గుడ్డు మొత్తం నొప్పిగా ఉంటుంది. ఇందులో క్రమంగా కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే సమస్య హఠాత్తుగా సంభవిస్తే ఎక్యూట్ గ్లాకోమాగా అర్థం చేసుకోవాలి. ఇందులో నొప్పి, ఎరుపుదనాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. హస్తస్వేదంతోనూ ఆస్యోతనం వంటి క్రియాకల్పాలతోనూ కంటిలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించవచ్చు. ఔషధాలు: ప్రవాళపిష్టి, స్వర్ణమాక్షిక భస్మం, త్రిఫలా గుగ్గుళ్ళు, సప్తామృతలోహం. బాహ్య ప్రయోగం: చంద్రోదయవర్తి. చేసుకోవాలి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.